ఐపీఎల్ 17వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ చేరింది. హైదరాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా వేయకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు ఒక పాయింట్ దక్కింది. ఈ ఫలితంతో 15 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకున్న 3వ జట్టుగా నిలిచింది. ఇక సన్ రైజర్స్ జట్టు లీగ్ దశలో చివరి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ 2 లో నిలిచే ఛాన్స్ ఉంది. ఇది జరగాలంటే సన్ రైజర్స్ గెలవడంతో పాటు రాజస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ లో కోల్కతాపై ఓడిపోవాలి. అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లతో కిందకు వస్తుంది. హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో ప్లేస్ తో లీగ్ దశను ముగిస్తుంది. అది జరిగితే హైదరాబాద్ కు ఫైనల్ చేరేందుకు 2 ఛాన్సులు ఉంటాయి. ఒకవేళ క్వాలిఫైర్ 1 లో ఓడితే క్వాలిఫైర్ 2 రూపంలో మరో ఛాన్స్ దక్కనుంది. ఇక ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఒక్క ప్లేస్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే లక్నో జట్టు రేస్ లో ఉన్నప్పటికీ ఆ జట్టు ఉన్న నెట్ రన్ రేట్ దృష్ట్యా చివరి మ్యాచ్ లో గెలిచినా ముందంజ వేయడం కష్టమే. దీంతో శనివారం ఆర్సీబీ చెన్నై మధ్య జరిగే మ్యాచ్ తో 4వ బెర్త్ ఖరారు కానుంది. సిఎస్కే గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు వెళుతుంది. ఒకవేళ ఆర్సీబీ 18 పరుగులు లేదా 18.1 ఓవర్లలోనే గెలిస్తే ఆ జట్టు ముందంజ వేస్తుంది. ఇక మిగతా జట్లు ఇంటి ముఖం పడతాయి. అయితే కీలకమైన మ్యాచ్ కు సైతం వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ కూడా రద్దయితే చెన్నై 15 పాయింట్లతో ప్లే ఆఫ్ 4వ బెర్త్ ను ఖాయం చేసుకుంటుంది.